ధన్యవాదాలు అధ్యక్ష. గ్రంథాలయాలు, దేవాలయాలు, విద్యాలయాలు మానవ జీవిత మనుగడకు ప్రతిరూపాలు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు చెప్పిన ఒక మాటని ఉదాహరణగా చెప్తున్నాను అధ్యక్ష. గాలి నీరు లేక గడపవచ్చు, గ్రాసమును లేక ఎట్టెట్టో గడపవచ్చు, గడపవచ్చునే ఒక గడి అయినా గ్రంథాలయం లేని గ్రామము వందు. అనగా గాలి నీరు ఆహారం లేకపోయినా బ్రతకొచ్చు, కానీ గ్రంథాలయం లేని ఊరిలో బ్రతకడం కష్టమని ఆయన ప్రస్తావించారు. అలాంటి మహానుభావుడు చెప్పిన విషయంలో మనం ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. గ్రంథాలయాలలో పనిచేసే సిబ్బంది జీతాలకు తగినంత గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల స్థానిక సంస్థల నుంచి వచ్చే సెజ్ని జీతాలకు వాడుకోవడం, దానివల్ల గ్రంథాలయాలు అభివృద్ధి చేయకపోవడం వాస్తవమేనా? తత్ఫలితంగా పుస్తకాలు కొనుగోలు కావడానికి కానీ లేదంటే కొత్త గ్రంథాలయాల నిర్మాణానికి కానీ అన్నీ నిలిచిపోయిన విషయం వాస్తవమేనా? జిల్లా కేంద్రాల్లో అన్ని గ్రంథాలయాలు డిజిటలైజేషన్ చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తుందా అని మీ ద్వారా మంత్రి వారిని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ డిజిటలైజేషన్ చేసి ఈ లాగిన్ ఐడి పాస్వర్డ్స్ కానీ ప్రజలకు అందజేయగలిగితే అదొక మంచి ఆలోచన అవుతుంది అధ్యక్ష. అందరూ కూడా పుస్తకాలు ఇక్కడ మన లైబ్రరీస్లో ఉండే అన్ని పుస్తకాలు వాడే అవకాశం ఉంటుంది అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2000 పైచిలుకు మంది లైబ్రేరియన్లు, వాచ్మెన్లు, రికార్డ్ అసిస్టెంట్లు ఈ గ్రంథాలయాల్లో పోస్టులు ఖాళీ ఉండడం విషయం వాస్తవమేనా? వీటిని భర్తీ చేసే ఆలోచన ప్రభుత్వం ఏమన్నా చేస్తుందా అని మంత్రి వారిని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన పుస్తకాలు డిఎస్సికి కానివ్వండి, బ్యాంక్ కోచింగ్ కానివ్వండి, గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసెస్కి కానివ్వండి, ఇలాంటి పుస్తకాలు దీంట్లో అందుబాటులో ఉంటున్నాయా? అదేవిధంగా నైతిక విలువలు పెంచే రామాయణం కానీ, భాగవతం కానీ, పెద్దవాళ్ళ శిక్షలు కానీ, సుమతి శతకం కానీ ఇలాంటి పుస్తకాలు అవైలబుల్ ఉంటున్నాయా అని ఒక ప్రశ్న అధ్యక్ష. ఇంకా మేజర్ పంచాయతీలో బుక్ డిపాజిట్ సెంటర్లకు బదులుగా మినీ లైబ్రరీలు ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.